సార్ ఇప్పుడు చాలామంది పేరెంట్స్ని కుంగదీస్తున్న అలాగే ఎంతోమంది పిల్లల్ని నిర్వీర్యం చేస్తున్న సమస్య అంటే ఆటిజం సార్. చాలామంది పిల్లల్లో ఇప్పుడు ఇది చూస్తూ ఉన్నాం. దానికి గల మెయిన్ కారణాలు ఏంటి? వ్యాక్సినేషన్ వల్ల ఏమైనా ఆటిజం పెరిగే అవకాశం ఉందంటారా? సో ఇది ఐ థింక్ చాలామందికి ఇప్పుడున్న ప్రాబ్లం ఏంటంటే ఎస్పెషలీ వర్కింగ్ మదర్స్ వర్కింగ్ పేరెంట్స్కి ఉన్న ప్రాబ్లం ఏంటంటే కొంతమంది పిల్లలకి ఆటిజం రావడం. సో అందరికీ ఒక భయం ఉంది, మా పిల్లవాడు ఏమవుతాడో, మా పాప ఏమవుతుందో, ఆటిజం లాంటిది ఏడిహెచ్డి లాంటి ప్రాబ్లం ఏమైనా వస్తుంది. దీనికి పలు కారణాలు ఉన్నాయి, ఒక కారణం అని చెప్పలేము. కొన్నిసార్లు జెనెటిక్స్, కొన్నిసార్లు ఎన్విరాన్మెంట్, కొన్నిసార్లు మనం చేస్తున్న పేరెంటింగ్. సో ఇది రాకుండా ఎలా చేయగలమని చెప్పగలుగుతాము. వచ్చిన దాన్ని తగ్గించుకోవడానికి కూడా ఛాన్స్ ఉంది. సో ఒకసారి మనం ఎర్లీగా ఐడెంటిఫై చేస్తే దానికి ట్రీట్మెంట్స్ కరెక్టే ఉన్నాయి. ఇప్పుడు రకరకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి. సో మనం ట్రీట్మెంట్ అంటే మందులు కాదు. సో బిహేవియర్ థెరపీ అంటాము, స్పీచ్ థెరపీ అంటాము, ఆక్యుపేషన్ థెరపీ అంటాము. ఇలా రకరకాలుగా ట్రీట్మెంట్ చేయడం వల్ల కూడా మనము ఆటిజంని తొందరగా క్యూర్ చేసుకోవచ్చు. బట్ రాకుండా ఏం చేయొచ్చు? రాకుండా చేయాలంటే ఒకటి, ప్రెగ్నెంట్ ఉన్నంతసేపు టెన్షన్ ఉండొద్దు మదర్. ఆ టైంలో నిద్ర కరెక్ట్ పోవడం, తినడం కరెక్ట్, మెంటల్ స్ట్రెస్ ఉండొద్దు. చాలా ఫ్యామిలీ సపోర్ట్ చాలా అవసరం ఉంటుంది. మనం వినుంటాం అభిమన్యుడు అంత పొట్లుండగా నేర్చుకున్నాడని. సో అలా ఎవ్రీథింగ్ మదర్ గెట్స్ ఎఫెక్టెడ్ విల్ ఎఫెక్ట్ ఆన్ ద బేబీ. సో మదర్ ఎంత స్ట్రెస్లో ఉంటే పిల్లలకి కూడా అంతే స్ట్రెస్ ఉంటుంది. సో ఫస్ట్ ప్రెగ్నెన్సీలో తల్లి తినడము, పడుకోవడము, హెల్తీగా ఉండడము, మెంటల్ పీస్ ఉంటే సగం ప్రాబ్లం అక్కడే తగ్గిపోతుంది. దానికి ఎలా? ఫ్యామిలీ మొత్తం సపోర్ట్ చేయాల్సింది. పిల్లలు ఉన్నప్పుడు, ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు మొత్తం ఫ్యామిలీ సపోర్ట్ ఉంటేనే మనకి